హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వంటలు. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఎలాంటి మసాలాలు రుబ్బకుండా బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రైని చూపించబోతున్నాను. ఎప్పుడు తినాలి అనిపించినా ఇలా చికెన్ ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులను కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి మరోసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కేజీ చికెన్ వరకు వేసుకుంటున్నాను. ఈ చికెన్ని నేను 1 గంట పాటు ఉప్పు కలిపి పక్కన పెట్టి గంట తర్వాత ఒకసారి మళ్ళీ వాటర్తో కడిగి ఇందులో వేసుకున్నాను. ఇలా ఉప్పు కలిపి కాసేపు పక్కన పెట్టడం వల్ల ముక్క అనేది మెత్తపడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి 2 నిమిషాల పాటు కొద్దిగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని పోసుకోవాలి. తగినంత ఉప్పును కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి నీరంతా చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. చూడండి, కాస్త చిక్కబడిందిగా. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా కొద్దిగా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కకు పట్టే వరకు ఉడకనివ్వండి. ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు 4-5 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ 2 వేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మరోసారి 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నీరు అంతా పోయి నూనె పైకి కనిపిస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే రైస్తో తినొచ్చు. సాంబార్, రసం రైస్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.